స్వర్ణాంధ్రప్రదేశ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో పద్మనాభ మండలము మధ్య గ్రామము ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు అఖిలాంధ్ర సాధు పరిషత్ సభలు పెట్టడం ద్వారా మరి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వారణాసి నుంచి వివిధ ఋషికేశ్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళో స్వామీజీలను కూడా ఇక్కడికి రప్పించే సత్తా కలిగిన మధ్య ప్రజలందరితోటి మన ప్రస్తుతానికి ఉన్నాము. మరి ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చొని ఉన్నారు, యువతులు ఉన్నారు, ఇక్కడ యువతులు. మరి వాళ్ళతో మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనం స్వామిలతో ప్రసంగాలు రికార్డ్ చేసాము, కానీ వీళ్ళని కూడా అప్పుడప్పుడు చైతన్యపరచాలి. కనుక మన హిందువులలో మాట్లాడే తత్వం తక్కువ ఉంటుంది, జబర్దస్త్లో వస్తేనేమో ఎక్కువ చూస్తారు, మనం మాట్లాడే చూడరు. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే బాగా చూస్తాం, కానీ మనం చేయాలని ఎందుకు ఇబ్బంది పడతాం. ఎవడో మంచి పని చేస్తే గొప్ప మెచ్చుకుంటాం, మనం చేసే మెచ్చుకోం. అదే మన లోపల తెలుగు వాళ్ళు ఉన్న ఈర్ష్యగుణం. మనం ఇప్పుడు ఎవరి మందలు ఏమంటారు, సెలక్షన్ ఎవరో మీరే చేసుకోండి. సెలక్షన్ తెలుగులో చెప్పమ్మ తులసి. సెలక్షన్ ఇంగ్లీష్ పదం కదా, దాన్ని తెలుగులో తీసుకుంటే ఏమంటారు? ఎంపిక. ఓకే, రైట్, ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగు వాళ్ళు తెలుగు భాష మర్చిపోతున్నాను, నా వంతు ప్రయత్నం చేస్తాను తెలుగు భాష కోసం. ఈరోజు 1 2 3 4 5 6 మందిలో, ఇప్పుడు ఏం దాని లాస్ట్కి వస్తాను ఎప్పటి వరకు, 6 మందిలో నేను ఎవరిని ఎంపిక చేసుకోవాలి మీరే చెప్పండి. నందిని ఎంపిక చేసుకుందామా? నంది వాహన నాగభూషణ వదిలేద్దాం. రైట్, నందిని చాలా షార్ప్ ఉన్నట్టు, అందుకే ఆమెకి అందరు మద్దతు ఇచ్చారు. ఓకే ఓకే, నువ్వు సరే. నందిని ఏం చదువుతున్నావు అమ్మా? ప్రజెంట్ చేస్తూనే ఉన్నావా? మీరు చూసే చిన్నగా 10th క్లాస్ కాలేజ్ అమ్మాయి ఫాస్ట్ వెళ్ళిపోయావు. ఏమన్నా ఎల్కేజీ యూకేజీ అంటే కంప్లీట్. ఓకే, మరి మీకు పరమాత్మనందతో ఏమైనా బంధుత్వం ఉందా? పెదనాన్న పేసు చూస్తే రీడింగ్ మొన్న కూడా వచ్చాడు, మీ పేసులు అందరూ ఒకలాగానే ఉన్నాయని. పెదనాన్న అవుతారా? ఎక్కడ మీరు స్టడీ? వైజాగ్, భాగ్యనగరం వచ్చేసారా? హైదరాబాద్ మరో పేరు ఏంటో తెలుసా? తెలంగాణ రాష్ట్రం అది మరొక పేరు. నిందాక వాళ్ళకి భాగ్యనగరం, మొదట్లో భాగ్యనగరము అనేక కారణాల హైదరాబాద్గా మారిపోయింది. భాగ్యనగరం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడేనా? ఇక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు? నేర్చిల్లో ఉంటారా? ఇప్పుడు ఈ మధ్య గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది కదా, మీ అనుభూతి ఎలా ఉంది? తెలుగులో చెప్పే ప్రయత్నం చేయి. మీ కుటుంబ సభ్యులు మీ పెదనాన్న అన్నందుకు మీరు ఇంకా ఎనలేని ఆనందమా? ఎనలేని ఆనందం. నేను లైన్ నుండు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నా. లేదు, మా అబ్బాయి, మా పిల్లలు ఫోన్ చేశారు మా ఊరు వెళ్ళి. నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చా. అవును, నైట్ వచ్చాను. పావని, అది మీ పేరు అన్నారు? నందిని. నేను కొన్ని క్వశ్చన్లు వేసా పట్టాఫెట్. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణలో ఉంటున్నావు కదా, రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి తెలుసా? బట్టి విక్రమార్క గారు. ఆయనకి గత ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి. పర్లేదు. శ్రీరాముని తల్లిదండ్రుల పేరేంటి? వీడియో రికార్డ్ అవుతుంది ఇక్కడ. శ్రీరాముని తల్లిదండ్రుల పేరు, రాముని తల్లిదండ్రుల పేరు. ఇందాక స్వామిలు బాధపడుతుంది, ఎందుకో చెప్పనా? ముస్లిమ్స్ అడిగితే టకాటకా చెప్పేస్తారు. నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, పర్లేదు, నువ్వు నీకు వచ్చే కాడ చెప్పేసాయి. మన దురదృష్టం అలా ఏడ్చింది, మనం ఏం తప్పు కాదులే. కానీ తెలియదు. ఒకటి ఫస్ట్ దశరథ మహారాజు, ఒకటి వాళ్ళ తల్లులు ఉంటారు కదా, వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మ, అంటే సొంతం తల్లి కంసాల్య మాత్రమే. కొంచెం దృష్టి పెట్టండి. ఇవాళ సభలు ఎందుకు జరుగుతున్నాయంటే మన ధర్మం పరిడవిల్లాలనే చేస్తున్నారు. కావున మనం ఏం చేస్తున్నాం, అన్నీ మర్చిపోతున్నాం. ఆశ్చర్యకరమే. సరే, మీకు మీ ప్రాబ్లమ్స్ కాదు, ఇప్పుడు స్టడీ చేయండి. మీరు స్టడీ మీద ఎంత దృష్టి పెట్టారో ధర్మం మీద అంత దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు నందిని గారు, మీరు మీ అమూల్యమైన సమయం ఇచ్చారు. కొంచెం లాస్ట్ ఇబ్బంది పడ్డారు, పర్లేదు, కృతజ్ఞతలు. కెమెరా ముందు రాలే కదా, అది ఒరిజినల్గా రాలేదు, పర్లేదు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ తెలుగులోకి అనువాదించమ్మా తులసి. నెక్స్ట్ తెలుగులోకి అనువాదిస్తారు. కుడికి వెళ్ళానా ఎడమ వైపుకి వెళ్ళానా?
దివ్యనా? ఓకే, దివ్య తేజస్సు. నేను పెద్ద పెద్ద క్వశ్చన్ ఏం అడుగుతున్నాను కదా, చిన్న చిన్నవి అడుగుతున్నాను. మళ్ళీ వీడియో పెద్దగా అవుతుంది.